మానేసాయి అని చెప్పినప్పుడు నేను కూడా నేను శిక్షించనమ్మా అని చెప్పి ప్రభు క్షమించాడు. ప్రియులారా, అందరూ కూడా తన పాపములతోనే తిరిగి వెళ్ళిపోయారు, కానీ ఒక్కళ్ళు కూడా క్షమించబడిన అనుభవం లేరు. కానీ ఆ స్త్రీ అందరి దృష్టిలో ఏంది? పాపముతో పట్టుబడిన స్త్రీ, పాపముతో ఉన్న స్త్రీ, లోకములో అందరి దృష్టిలో పాపిగా జీవించిన స్త్రీ ప్రభు పరిశుద్ధపరిచాడు. సభలో దేవుని నామని మహిమపరుద్దాం. ప్రభు పవిత్రపరిచాడు, ప్రభు శుద్ధి చేశాడు. ప్రియులారా, దేవుని వాక్యం రాయబడింది, ఈరోజు పాపులను రక్షించుటకే ప్రభు ఈ లోకానికి వచ్చాడని. వచ్చింది నేను రక్షించడం కోసమే. ప్రభుకు కావాల్సింది ఎవరైనా భూమి మీద ఉన్నారంటే పాపులను రక్షించడమే ఆయన చిత్తమైనది. తన పాపములను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే ఆయన సంతోషముతో తన దూతల ఎదుట సంబరం చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనందపడతాడంట. పాపి తన పాపములను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే, ప్రభువా, నేను ఈ ఘోరమైన పాపంలో ఉన్నాను, ఈ పాపంలో నుండి నన్ను విడిపించే దిక్కు లేరా అని నువ్వు ఉన్నట్లయితే విడిపించే దేవుడు ఉన్నాడు. నిన్న బంధకాల నుండి విడిపించే దేవుడు ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాడో, నీకు సమృద్ధినిస్తాడో, నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి ఆ జీవగ్రంథంలో పేరు రాసుకొని ఆ పరలోక పట్టంలో ఆ మోక్ష మార్గము నీకు అనుగ్రహిస్తాడు. చూసారా, బంగారు వీధులలో తిరిగే అవకాశం నీకు కలగజేస్తాడు. ఈరోజు దేవుని మాట విని ఆ ప్రధాని తిరిగి వెళ్ళిపోయి తన కుమారుడు బ్రతికించబట్టం చూసి ఎన్ని గంటలకు బాగుపడినాడయ్యా అంటే 1 గంటకు. ప్రభు తనతో మాట్లాడింది 1 గంట సమయంలోనే. అంటే ప్రభు మాట్లాడిన వెంటనే తన కుమారుడు బాగుపడినాడు. ప్రభు మాట తన కుమారుని బ్రతికించింది. ఈరోజు ప్రభు మాట నిన్ను, నీ కుటుంబాన్ని బ్రతికిస్తుంది. ప్రభు మాట నిన్ను, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ప్రభు మాట నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రభు నీ జీవితంలో కార్యం చేయటం కోసమే ఈరోజు ఈ మాట వినిపిస్తున్నాడు. చపలుడు దేవుని నామమున మహిమపరుద్దాం. ఈరోజు నువ్వు ఎలా జీవించాలంటే రండి, దైవ గ్రంథంలో నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో రాయబడినటువంటి 3వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం ప్రియులారా. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. కొత్తగా జన్మించాలి. నికోదేము అనేటటువంటి ఒక వ్యక్తి ప్రియులారా, ఆయన అధికారి, యూదుల అధికారి. ఆయన ఆ అధికారికి అర్థం కాలేదు కొత్తగా జన్మించటమా, ఎట జన్మించాలి కొత్తగా. ఇప్పుడు ముసలాడైనాడు, ఎట్ట కొత్తగా జన్మించాలి మళ్ళా. ఈ ముసలాడు మరణ చనిపోయి మళ్ళీ ఎట్లా బ్రతకాలా, ఎన్ని రకాల ఆలోచనలు. తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ ఎట్లా, ఎన్ని రకాల ఆలోచన చేస్తున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, కొత్తగా జన్మించటం అంటే ప్రియులారా, అక్కడే రాయబడిన మాట 4వ వాక్యం చదువుతారా? 3వ అధ్యాయం 4వ వాక్యం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడలాగు జన్మింపగలడు. ఆయన ప్రశ్న ఎవరిని వేస్తున్నాడు? యేసు ప్రభునే. ముసలివాడు ఎట్ట జన్మిస్తాడు మళ్ళా? అక్కడే మాట మళ్ళా రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, ఈయనకు 2 ప్రశ్నలు ఎదురైనాయి. 2 ప్రశ్నలు ఎదురైనాయి. 2 ప్రశ్నలు ఆయన మనసులో, ఆయన మదిలో ఉండిపోయినాయి. నికోదేము ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. కొత్తగా జన్మిస్తేనే పరలోకం, మోక్షము, ఆ పుణ్య మార్గంలోనికి వెళ్ళేది అని ప్రభు చెప్తే, కొత్తగా ఎట్ట జన్మించాలి ఈయన డౌటు. ముసలివాడు ఎలా మళ్ళా 2వ మారు మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళా జన్మించగలడా అని అడుగుతున్నాడు. అంటే దానికి ఆన్సర్ దేవుడు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు చూడండి 5వ వాక్యం. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయమా, ఖచ్చితంగా నేను మీతో చెప్తున్నాను. నేను ఖచ్చితమైన మాట ఏందో చెప్తున్నాను, వినండి. నీటి మూలంగా మీరు జన్మించాలి, మీరు ఆత్మ మూలంగా జన్మించాలి. అప్పుడు మాత్రమే పరలోకం పోతారు. నువ్వు నీళ్లలో మునగకుండా, నీ మనసు మారకుండా, నీ పాపముని ఒప్పుకొని విడిచిపెట్టకుండా, నువ్వు ఆత్మ మూలంగా జన్మించకుండా ఉంటే అది జన్మేమి కాదు. కొత్తగా జన్మించిన అనుభవం నీకు రావాలి. కొత్త జన్మ.
పాత జీవితం అంతా ఏం చేయాలా? పాతి పెట్టాలా. బాప్తిసం అనగా పాతి పెట్టుటనే. పాత జీవితాన్ని ఇదిగో పూర్తిగా పాతి పెడుతున్నాను, కొత్త జీవితాన్ని నేను ప్రారంభిస్తున్నాను. పాత మనిషిని నేను కాదు, పాత బుద్ధి నాకు వద్దు, పాత మనసు నాకు వద్దు. పాత బుద్ధి, పాత మనసు, పాతదంతా కూడా సమాధి చేసి ఇప్పుడు నీళ్ళలో నుండి బయటకు వస్తున్నాను నన్ను దేవుని కొరకు బ్రతకడానికి. దేవునికి స్తోత్రం. లోకమును లోక ఇచ్చలు సెలవు వేయబడినాను. ఇక్కడ నేను క్రీస్తులా బ్రతుకుతున్నాను. క్రీస్తు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన విలువైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో నేను కడగబడి ఆయన కొరకు నేను బ్రతకాలా, ఆయన రాజ్యం నేను చేరాలా, ఆ మోక్షాన్ని నేను సంపాదించుకోవాలా. ఇది బాప్తిసం ఉద్దేశం. ఆత్మ మూలంగా నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొంది బయటకు వస్తావో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీతో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంతకాలం తాగేవాడిని నేను బాప్తిసం చేసుకుంటే నిలబడతానో. ఇంతకాలం సీరియల్ చూసి నేను నిలబడలేను. మళ్ళీ సీరియల్ చూస్తానేమో, మళ్ళీ అబద్ధాలు ఆడుతానేమో, మళ్ళీ మోసం చేస్తానేమో, మళ్ళా ఆ శిక్షను ఎందుకు మోయాలబ్బా, తెలిసి మళ్ళీ పాపంలో పడతానేమో భయం చాలా మంది వెంటాడుతుంటారు. నువ్వు ఎప్పుడైతే పాత బుద్ధి, పాత మనసుని ఒప్పుకొని ప్రభు దగ్గర నువ్వు నమ్మి బాప్తిసం పొందుతావో, నువ్వు బాప్తిసం పొంది బయటకు వచ్చిన వెంటనే నీవు స్వాధీనంలో ఉండవు, దేవుని స్వాధీనంలోకి వచ్చేస్తావు. చప్పటి దేవుని నామమున మహిమ. నువ్వు ఆధారపడాల్సిన పనిలే, నువ్వు భయపడాల్సిన పనిలే. నేను నిలబడను, నేను పరిశుద్ధంగా బ్రతకలేను. ప్రభు బ్రతికించాడు, ప్రభు నీలోనికి వచ్చి నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. కారు డ్రైవర్ ఎక్కినాడు, ఫుల్గా తాగినాడు అనుకోండి, వాడు ఎట్టంటే అటు తిప్పుతాడు. తాగిందల్లా దిగిపోతే కంట్రోల్లో ఉంటాడు కదండి. అంటే తనలో ఒక దురాత్మ జొరబడి తను తాగుబోతుని చేసి తనని యాక్సిడెంట్ జరిగేటట్టు తను కంట్రోల్ లేకుండా చేస్తూ ఉంటుంది. తాగి ఉంటాడు, ఏ వాళ్ళకు తిప్పుతాడు, ఆ వాళ్ళకు తిప్పుతాడు, మెలకలు దిగిపోతుంది, చక్కగానే ఉంటుంది దారి. కానీ తనలో ఉన్నటువంటి ఆ యొక్క సారాయి ఏం చేసి ఉంటుంది, ఆ మనిషిని మెలకలు మనిషి తిరుగుతాడు, బండిని కూడా మెలకలు తిప్పుతారు. పిల్లరా, అది కాస్త పోయిందనుకోండి తేలికగా అయిపోతాడు, కనులు బాగా కనపడతాయి, మోటరింగ్ కరెక్ట్గా తిప్పుతాడు, చక్కగా పోతాడు. ఈరోజు నువ్వెప్పుడైతే నీలో ఉన్న చీకటిను దేవుని ఎదుటికి వచ్చేసి ఆ వెలుగైన వాక్యం దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు సరి చేసుకుంటావో, ఆ చీకటి పోయినట్టు నువ్వు చక్కగా నడుస్తావు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినట్టు నువ్వు చక్కగా నడుస్తావు. ఎందరినో దొంగలను మార్చింది దేవుని వాక్యం, ఎందరో అబద్ధికులను మార్చింది దేవుని వాక్యం, ఎందరినో త్రాగుబోతులను మార్చింది దేవుని వాక్యం. దేవుని వాక్యము ప్రజలను మారుస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్ను దేవుడు కూడా మార్చడు పోర్రా అంటారు కొంతమంది. ఎవరు మార్చాలంట? దేవుడు కూడా మార్చరు. వీడు బతుకంతా ఇంతే అంటుంటారు. దేవుడు మార్చడానికి వచ్చాడు. చప్పటి దేవుని నామమున మహిమపడతాడు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన ప్రకటిస్తే, ఆయన పిలిస్తే, ఆయన మాట వినడానికి ఏది లేదు ఈ లోకంలో. సమస్తము లోబడాల్సిందే. మానవుని మీద కొంచెం ప్రేమ ఎక్కువ కాబట్టి ఆయనకు కొంచెం సమయం ఇస్తా ఉంటుంటాడు. ఇంకా మారుతాడు. ఆయన మార్చుకోవాలంటే ఒక క్షణం చాలంతే. ఉరుములు మెరుపులు ఉన్న కానీ భూకంపం కలిగింది అనుకో గుండెలు బాదుకుని అయ్యో అమ్మో దేవుడు అని కేకలేస్తారు. అవును కదండి. ఉన్న స్థలంలోనే మనకేం వర్షాలు కల్లాడుతుంటే ఒరిసలో మిద్దెలు కొట్టకపోతున్నాయి నీళ్ళల్లో. చూడండి, దేవుని వాక్యంలో దేవుడు ముందే చెప్పాడు. కరువులు, భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, భూకంపాలు ఇవన్నీ సంభవిస్తాయి. ఇవన్నీ నేను వచ్చే ముందుగా జరుగుతాయి. నేను మధ్యాకాశంలోనికి వస్తాను, బూర పట్టుకొని మోగిస్తాను, భూమి మీద నలుదిశల దూతలు వెళ్తారు, తన వారిని పోగు చేస్తారు, పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. ఈరోజు ప్రియులారా, ఆయనను ఉన్నపాటుగా ఆయనతో పాటు ఎత్తపడతారు. ఈరోజు నీవు నీ మనసు మార్చుకోకపోతే, నీ తలంపులు మార్చుకోకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే నీకే ప్రమాదం. మేమేం చెప్తాం, వెళ్ళిపోతుంటాం అంతే. ఇంకా వాక్యం చెప్పడం వెళ్ళిపోవటం, గ్రామాలు తిరగటం, వాక్యం చెప్పడం, ప్రభు నమ్మకం చెప్పడం, వెళ్ళిపోవటం. ఎందుకంటే మా బాధ్యత. సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమ అన్నాడు పౌలు. దేవుని వాక్యం చెప్పకపోతే మాకు శ్రమ. ఎందుకంటే దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు, ఆయన మార్గం గురించి చెప్పమన్నాడు. చెప్తే మాకు జీతం ఉంది, దేవుని పని చేస్తే మాకు దేవుడిచ్చే బహుమానం ఉంటుంది, దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంటుంది, దేవుడిచ్చే అభిషేకం, దేవుడిచ్చేటటువంటి కిరీటం ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే పని జీతం కోసం మేము పని చేస్తున్నాం.
మనుషులు ఇచ్చే జీతం కాదు, మనుషులు ఇచ్చే కానుకలు కాదు, మనుషులు చేసే సాయం కాదు, దేవుని సాయం కోసం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిజంగా ఈ ప్రాంతంలోనికి వస్తే, ప్రియులారా, మేము ఈ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు దేవుని పిల్లలు ఎంతమంది మమ్మల్ని చేర్చుకొని మాకు పరిచర్య చేయడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. దేవుడు ప్రేరేపిస్తేనే సేవకులు కొలకు సహాయకారిని నిలబడతారు. దేవుని వెలుగు ఉంటేనే వాళ్ళు సేవకులకు సహకారులుగా నిలబడతారు, లేకుంటే సేవకులకు అడ్డుగోడలుగా నిలబడతారు. చాలా మంది జీవితాలలో దేవుని కార్యాలు జరగడానికి ఇక్కడికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. స్థితిగతుల పరిస్థితులు మార్చడం కోసమే దేవుడు నడిపించాడు. దేవుని వాక్యము మన జీవితాలలో అది కార్యములు జరిగిస్తుంది. రండి, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడే రాయబడిన మాట 6వ వాక్యం చదువుతారా? శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 8వ వాక్యం బిగ్గరగా చదువుతాం. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. విన్నారా ఈ మాట? గాలి ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కడికి పోతుందో తెలుసా అని అడుగుతున్నాడు. అందరూ దగ్గరగా చూస్తున్నారు. తెలుసా? ఇట చూడాలి అందరు. గాలి వచ్చింది, అది పోయింది, ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి పోయిందో మీకు తెలుసా అంటున్నాడు. తెలుసా తెలియదా? ఆ మాట చెప్పండి. ఏ నవీన్, తెలుసా తెలియదా? ప్రియులారా, ఒక ప్రశ్న వేసినాడు. తెలుసున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పలానా సాటికి పోయిందని నాకు తెలుసు అన్నోళ్ళు. గాలి ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలుసు, మళ్ళీ ఎక్కడికి పోయిందో నాకు తెలుసు. ఎవరికి తెలియదు. నీలో ఉన్న ప్రాణం ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడికి పోతుంది తెలుసా? తెలియదా? దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు పెట్టిన దీపం అది దేవుని దగ్గరికి ఏ పోతుంది. చపలుడు దేవుని నామని మహింపడతాం. నీలో ఉన్న ప్రాణం అది దేవుడు పెట్టింది. దేవుడు నీలో ఒక ఆత్మ ఉంచాడు. దేవుని దగ్గరికి ఆయన పిలుస్తాడు. మళ్ళా నరులారా తిరిగిరని పిలుస్తాడు. పిలిచినప్పుడు నువ్వు ఆయన దగ్గరికి పోయి, ఆయన ఏమేం చేసి వచ్చినావయ్యా భూమి మీద అంటే, వీళ్ళ మీద కొట్లాడి వాళ్ళ మీద కొట్లాడి ఇంట్లో ఇసిరేసి బయట పల్లెల చెంబులని ఇసిరేసి అన్నీ చేసి వచ్చినానంటే మూతి మీద చంపుతాడు ఆయన. నీకు భూమి మీదకి పంపించింది అందుకే నేను. నీకు ఇచ్చిన కుటుంబాన్ని, నీకు ఇచ్చిన సంతానాన్ని, నీకు ఇచ్చిన పని ఏంది, నీకు ఇచ్చిన పని ఏంది, నువ్వు చేసి ఇచ్చిన పని ఏంది? బడికి పంపించినోడిని నువ్వేం చదువుకున్నారు అంటే ఎప్పుడు వాడి మీద సాడి ఈడి మీద, నువ్వేం చదివినా చెప్పురా అంటే చెప్పడు. కానీ వాడు పెన్ను తీసుకున్నాడు, ఈడు పెన్సిల్ తీసుకున్నాడు, వాడికి ఇచ్చి ఇదే చెప్తా ఉంటే తల్లిదండ్రులకి ఎట్లుంటుంది? నిన్ను వేల రూపాయలు కట్టించి బడికి పంపించింది ఎందుకురా? నువ్వు చదువుకోమంటే. ఎప్పుడు సాడీలే బడికి పోవడానికి. ఈరోజు దేవుని మాటలు వినమంటే సాడీలే. తలనొస్తుందన్నా అప్పుడేనొస్తుంది. ఒక పాప ఉంది, మాకు ఫోన్ చేస్తుంది. పొద్దున 7 గంటల దాకా కడుపు నొప్పి. బడి టైం అయిపోయింది, కడుపులో పెట్టబోతుంది. ఇంకా బడి టైం అయ్యేసరికి కాళ్ళ నొప్పులు. బడి టైం దాటితే చాలు మళ్ళా ఇళ్ళల్లో ఎగురులాడుతూ ఉంటుంది. అది చిన్న పాప, 3వ తరగతి పాప. అంటే బడి టైం దాకా కనిపెట్టుకున్నది కడుపు నొప్పి. తర్వాత ఏమైపోతుందో. ప్రియులారా, బాగుపడాలంటే బడికి పోవాలి, చదువుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. నువ్వు కూడా బాగుపడాలంటే దేవుని మాటలు నువ్వు చదవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఒక ఏమంటుంది, మీలాగా మమ్మల్ని చదివించింటనా, మేము కూడా కలెక్టర్లు, ఇంజనీర్లు, ఏదో ఒక డాక్టర్మే. ఆ రోజు బడికి పోమంటే నేను బరిలే కాస్తానన్నదంటే నేను కనుక్కున్నాను. వాళ్ళ నాన్నని అడిగిన, ఎందుకు చదివిలేదు? నేను ఎందుకు చదివిలే? బల్లె కూర్చోబెట్టడం, ఆమె ఇంటికి తిరిగి రావటం, బల్లె కూర్చోబెట్టడం, మన ఇంటికి తిరిగి రావటం. ఇట్ట కాదని బర్రెలు కాసేదానికి పంపించిందట. ఏమంటుంది, మీలాగా నన్ను చదివించింటే డాక్టర్ని, ఇంజనీర్ని, కలెక్టర్ అయ్యేది. ఆ రోజు బర్రెలు కాస్తానని ఒప్పుకుని బర్రెలు కాసిచ్చినారు. బడికి పంపిస్తే బడికి పోతే కాదు. ఇలా తల్లి, చెల్లి, అక్క, నేను దేవుని మందిరానికి నడిపిస్తున్నప్పుడు నడిస్తే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు బడికి వెళ్ళి నువ్వు అక్షర జ్ఞానం నేర్చుకోలేదు, కానీ ఈరోజు నీ పిల్లలు అక్షర జ్ఞానం నేర్చుకున్నారు. నువ్వు బైబిల్ చదివిస్తే నీ పిల్లలు దీవించబడతారు, నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం.
వాక్యానికి చోటిస్తే నీకు ఆశీర్వాదం ఉంది. వాక్యానికి నీ హృదయంలో చోటిస్తే నీకేం కావాలో నీ ఇష్టం అడగండి, నేను నీకు ఇస్తానంటున్నాడు. చప్పటి దేవుని నామమున మహిమపడదాం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టం అడగండి, అది నేను మీకు ఇస్తాను. చూసారా, ఈరోజు ఒకటి ఏదైనా అవసరం ఉందనుకోండి, మనం మనుషులు ఎంతో ప్రాధేయపడుతూ ఉంటాం. నువ్వు అదే ప్రాధేయపడేది నువ్వు మోకరించి, యేసు ప్రభువా నాకు ఈరోజు నాకు పలానా అవసరం ఉంది ప్రభువా, నువ్వు సహాయం చేసే దేవుడు అని నాకు అర్థమైందని నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తుడు. నీ ఉదయానికల్లా నీకు అందకుంటుంది. నేను అడుగు, నువ్వు అడుగు, దేవుణ్ణి అడుగు చూడు, విశ్వాసంతో అడుగు చూడు, మోకరించు. ఏందన్నా నువ్వు మైకులో చెప్తివి, నేను మరి మోకరించి ప్రార్థన చేసినాను, నాకు అది జరగలేదు. ప్రతిదానికి సమయము కలదు. దేవునికి స్తోత్రం. ప్రతిదానికి సమయము కలదు. ఆ సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఈరోజు దేవుణ్ణి ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారిని సమస్తము సమకూడి జరిగిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సమస్తం ఆయన సమకూడి జరిగిస్తాడు. కృపమ్మడి కృప. ఈరోజు నీ పిల్లలు చదువుకోగానే ఉద్యోగాలు రాగానే పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానం, వాళ్ళ పిల్లలు ఇలా చూస్తావు, దీవెన ఉంటుంది, ఇలా ఆశీర్వాదం ఉంటుంది, అలా అభివృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు చిన్నగా ప్రారంభించబడినటువంటి ఆ పనిలో ఒక గొప్ప ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతావు. అది దేవుని ఆశీర్వాదం, అది దేవుని దీవెన. దేవుని దీవెన ఉందే, దేవుని ఆశీర్వాదం లేదో వెనకమ్మడే మనం కనుక్కోవచ్చు. ఒక పని చేస్తా ఉన్నాం, నష్టం వచ్చింది, అక్కడ ముందుగా నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే ఆ నష్టంలో కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు నష్టం వచ్చింది, దిగులు పడాల్సిన పనిలే. ఆ నష్టం వచ్చింది నీకు ఒక గుణపాఠం చెప్పడం కోసమే. ఆ శ్రమ వచ్చింది నీకు ఒక గుణపాఠం చెప్పడం కోసమే. ఆ బాధలు వచ్చింది నీకు ఒక గుణపాఠం చెప్పడం కోసమే. శిక్షించేది ఎందుకో తెలుసా? నిన్ను సంపని కాదు, నీ స్థితిగతులు మార్చుకొని ఇకనైనా దేవుని వైపు తిరుగుతావు అని. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆహారం లేకుండా చేసినాడంట, ఒకసారి నీళ్లు లేకుండా చేసినాడు, అయినా కూడా దేవుని వైపు తిరగారంట. మంచానికి వేసినాడంట, అంటే మంచంలో అయినా కనీసం ప్రభుని నమ్ముకుంటారు. అంటే చివరి దశలో కనీసం దేవుడా అని మాట రాదు. వాళ్ళు ఏం చేయించినారు, వీళ్ళు ఏం చేయించినారు, ఇది ఎక్కువైంది. మళ్ళా మంచాన పడింది, నేను చేసిన పనిని బట్టి కదా దేవుడా, నేను నీకు దూరం అయ్యాను కదయ్యా, నేను నిన్ను ఆరాధించకుండా, నిన్ను స్తుతించకుండా, నీ మాట వినకుండా నాకు ఈ గతి పట్టింది, నన్ను క్షమించ, ఇది ప్రార్థన చేయరు. వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఏం చేసినారు, ఇట్టనే అయిపోతుంది కాలం వల్ల. వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారు, నువ్వు ప్రార్థనలో ఉంటే. దేవునికి స్తోత్రం. ఎవరేం చేసినారు? ఆయన అన్నాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించు. అంటే నీ గుడారానికి తెగులు రాకుండా కాపాడేది ఆయన. నీకు వ్యతిరేకంగా రూపించుకునే ఆయుధం వర్తలదు. అంటే నీకు వ్యతిరేకతను ఎంతమంది లేసినా నీ చుట్టూ అగ్ని ప్రాకారం లేసని కాపాడుతున్నాడు. చప్పటి దేవుని నామమున మహిమపడతాం. ఇది దేవుని దీవెన. నువ్వు ప్రార్థన చేసే నీ చుట్టూ ఆయన తన దూతను ఉంచుతాడంట కావాల. నువ్వు నిద్రపోతుంటే నీకు ఏ ప్రమాదం రాకుండా, నువ్వు మార్గంలో వెళ్తున్న ఏ ప్రమాదం రాకుండా, నువ్వు చేస్తుంటే పనిలో నీకు ఏ ప్రమాదం రాకుండా, ఏ ఆపద రాకుండా నిన్ను కాపాడడానికి తన దూతను కావాలో ఉంచుతాడంట. చూసారు ఎంత జాగ్రత్త ఉందో నీ పైన, ఎంత ప్రేమ ఉందో నీ పైన. అటువంటి గొప్ప దేవుని నువ్వు ఎందుకు విడిచిపెడుతున్నావు? అటువంటి గొప్ప దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నావు? త్వరలో చిన్న ప్రార్థన చేస్తాం ఈ రాత్రి వేళ సమయంలో. ఈరోజు ముసలివాడు ఎలా 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 మనలో ఎలా